కొండపాలెం ప్రాథమిక మున్సిపల్ పాఠశాలలో చదివే విద్యార్థులు బాలబాలికలకు మనస్ఫూర్తిగా నా వైపు నుంచి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే వారి తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు, నా నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ బంధుమిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు దాకా వేదిక మీద ఉన్న ఉపకులపతి, వైస్ ఛాన్సలరు, తర్వాత మన ఐఆర్ఎస్ ఉషాకిరణ్ మేడం, ఇంకా చాలామంది అతిథులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను మండల విద్యాశాఖాధికారిగా పొదలకూరులో, తర్వాత అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ముఖ్యంగా మన దగ్గర నుంచి మన భాస్కర్రావు చేసే కృషిని గమనించాను. ఎన్నోసార్లు అభినందన తెలియజేశాను. నేను పనిచేసిన 4 years కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఆయనకి పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అదృష్టం ఏంటంటే నేను భాస్కర్రావు కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం స్టేట్ అవార్డు తీసుకున్నాం. అలాగే మా మేడం కూడా ఉన్నారు, స్టేట్ అవార్డు తీసుకున్నారు 2019లో. ఇక్కడ మేము ముగ్గురం, భాస్కర్రావు, మేడము, మేము ముగ్గురం స్టేట్ అవార్డు తీసుకున్నాం. నేను హెచ్ఎంస్ తరఫున తీసుకుంటే వీళ్ళు టీచర్స్గా తీసుకున్నారు. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, రకరకాల కారణాలతో మనం ఎస్కేప్ అవుతుంటాం, చేయాల్సిన పని చేయకుండా. ఏదైనా నిరాశ, నిస్పృహ, ఏదైనా చిన్న గ్యాప్ ఏదైనా వస్తే, ఒకసారి మా టీచర్స్లలో ఆదర్శమైనటువంటి టీచర్ మన భాస్కర్రావుని కానీ, ఇంకొక టీచర్ ఉన్నాడు కోదండ రామయ్య అని, వీళ్ళిద్దరు అద్భుతం. భాస్కర్రావు ఎంత అద్భుతమో ఆయన కూడా అటువంటి గొప్ప టీచర్సు. నేను చాలా దగ్గర నుంచి వీళ్ళని గమనించాను. ముఖ్యంగా భాస్కర్రావు అయితే నడిచే ఒక డైనమైట్ అన్నమాట. ఆయన మాటల్లోనే కమాండింగ్ ఉంటుంది. ఆ కమాండింగ్కి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆయన పిలిస్తే రాకుండా పోస్ట్ పోన్ చేసే అవకాశమే ఉండదు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అంటే ఇంచుమించు గవర్నర్ స్థాయి ఆఫీసర్, ఆమె ఒక ప్రొఫెసర్. అంత గొప్ప వైస్ ఛాన్సలర్నే చిన్న ప్రైవేట్ స్కూల్లో తీసుకొచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు ఒక అద్భుతం. ముఖ్యంగా మన భాస్కర్రావులో మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అందరూ గమనించాలి. అతన్ని ఒక నడిచే ఒక ఎట్టంటే ఒక మాటల్లో చెప్పాలన్నా కూడా వీలు పడడం లేదు. అసలు అక్కడ కూర్చొని ఆ కమాండింగ్ మాట్లాడే ఇంతమందిని కదలనీయకుండా మాటలతోనే, మామూలుగా కార్యక్రమం స్టార్ట్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వంటి చేత్తో మన భాస్కర్రావు ఈ ప్రోగ్రాంను అద్భుతంగా నడిపిస్తున్నాడు. భాస్కర్రావుని నేను మనస్ఫూర్తిగా శుభాభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఆయనకి ఒక రైట్ హ్యాండ్ లాగా 24 ఏళ్ళ నుంచి ఒకే స్కూల్లో ఉండడం ఒక అద్భుతం. అయితే అలాగే మన మున్సిపల్ ఈ డిఎస్సి టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మన భాస్కర్కి చేదోడు వాదోడుగా వచ్చిన హరీష్ కూడా నేను ఈ సందర్భంగా శుభాభినందన తెలియజేస్తున్నాను. ఆ అబ్బాయి కూడా ఒక ఆదర్శంగా పనిచేస్తున్నాడు. ఎన్నో పిల్లలకి యాటిట్యూడ్స్, రకరకాల కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, రకరకాల కార్యక్రమాలని లేటెస్ట్గా తీసుకుని వచ్చి పిల్లలకు పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి అయితే మేమందరం కొన్నిసార్లు సిగ్గుగా అనిపిస్తుంది. వాళ్ళకి 5 క్లాసులకు 5 టీచర్లను గ్యాప్ లేకుండా అందించగలిగితే భాస్కర్రావు తన స్కూల్ని 200 మంది పిల్లలతో కలకల్లాడేటట్టు చేస్తాడు. ఆ నమ్మకం ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా
మన కార్పొరేటర్లు కానివ్వండి, మా ప్రియమైన అన్న నా సీనియరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు, ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. వీళ్ళందరి సహకారంతో, అలాగే మన మినిస్టర్ నారాయణ గారు, వీళ్ళందరి సహకారంతో 5 మందితో ఈ పాఠశాల కలకల్లాడాలని, వచ్చే రోజుల్లో ఈ స్కూలు 200 మంది పిల్లలతో చాలా గొప్పగా మన భాస్కరరావు చేతుల మీద నడవాలని, ముఖ్యంగా ఒక నేషనల్ అవార్డు గ్రహీత అంటే చిన్న విషయం కాదు. ఎవరికో ఈ నడవ అయితే అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో నేషనల్ అవార్డు రావడం అనేది మర్చిపోయాం. అటువంటి సందర్భంలో మనందరికీ ఒక వెలుగులాగా భాస్కర్రావు మన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మనందరికీ, ఉపాధ్యాయులందరికీ, ఈ టీచర్ వృత్తిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి గర్వకారణం. నాకందరికీ భాస్కర్రావు ఒక ఆదర్శంగా భావిస్తూ, నాకు ఈ కార్యక్రమం పిలిచి నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చిన భాస్కర్రావుకి ఇంకోసారి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ, శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇంకా ఈ స్కూల్ని ఆయన చేతుల మీదుగా గొప్ప స్థాయికి తీసుకురావాలని, అందరం మనం సహకరించాలని నా వంతు నేను సహకారం అందిస్తాను. మా మురళీ సార్ కూడా నాకంటే మంచి ఆలోచనలతో, ఎప్పుడు చదువు పట్ల ఆసక్తితో ఉండేటువంటి గొప్ప ఆఫీసరు. ఆయన సహకారం కూడా ఖచ్చితంగా చాలా గొప్పగా ఉంటుంది. సుధీర్ బాబు కూడా మంచి ఆఫీసరు. మేమందరం ఆయనకి అండగా నిలబడి ఆ స్కూల్ని డెవలప్మెంట్కి మా వంతు కృషి చేస్తామని చెప్పుకుంటూ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.